ఐదేళ్ల పాటు చాలా కష్టపడిన జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసి గడిచిన ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పందాలో నడుస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మళ్లీ జగన్ కు అధికారాన్ని కట్టబెట్టేలా ఉన్నారని సిపిఐ నారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ జగన్ తరహాలోనే కూటమి ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జల వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకుంటే మంచిదని సూచించారు. చంద్రబాబు పెద్ద సైంటిస్టుగా మ్యాప్ పెట్టి పోలవరం, బనకచర్ల అనుసంధానం అంటూ రెచ్చగొట్టి చిలికి గాలివానగా రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ కగారు పేరుతో నక్సలిజాన్ని నిర్మూలిస్తున్నామని ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటుందని, వారు కాల్చి చంపిన మావోయిస్టుల సమాధుల నుంచి విప్లవం మొలకెత్తుతుందన్నారు. అటవీ చట్టాన్ని కూడా మార్చి విలువైన ప్రకృతి సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి గిరిజనులు, ఆదివాసీలు వారికి అండగా నిలబడుతున్న నక్సలైట్లను అక్కడి నుంచి తరిమివేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అది సాధ్యమయ్యే పని కాదన్నారు. మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బానిసగా మారని విమర్శించారు. సిపిఐ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ, తాటిపాక మధు, రేఖ భాస్కర్రావు, కోండ్రపు రాంబాబు, వంగమూరి కొండలరావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆపడానికి మోడీ ప్రధానమంత్రి స్థాయిలో ట్రంప్తో మాట్లాడి అక్కడ పారిశ్రామికవేత్తన్నాడు కారులోడు వీళ్ళంతా కలుసుకొని ఆదాయాన్ని సేవ్ చేయడానికి ఉపయోగపడింది చేస్తున్నారు. అది కూడా ఫైల్స్ ఎక్కింది. అందులో ఏంటంటే అదాని పేరు ఉంది చెప్తా ఉన్నారు. అంటే ఒక బ్లాక్మెయిల్ ఇలా పడిపోయేటువంటి కర్మ వల్ల దేశానికి నష్టం కాబట్టి దాని జోలికి పోకూడదని చెప్పేసి మా ఉద్దేశం. మొట్టమొదటి స్వాతంత్రం ఉద్యమం ఇప్పుడు దాకా మన అలేని దేశం ఇది. ఏ క్యాంపులో మనం లేవు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇందిరాగాంధీ కూడా బెదిరించాడు, బంగ్లాదేశ్ మీదకి మీరు పోతే మీ సంగతి తెలుసామంటే తెలుసుకోండి, అది సవాల్ ఇచ్చింది. ఇందిరాగాంధీ సవాల్ ఇచ్చింది అమెరికాని, బంగ్లాదేశ్లో మీరు సహాయం చేయకూడదంటే మీ ఇష్టం మీరు చేసుకోండి, నా ఇష్టాన్ని చేసుకోండి. ఆ మధ్య ధైర్యం లేదా మోడీకి? ఇంతలా అంత పొడుకుంటే ఎలాగో ఇంత ఏనుగంత మనిషికి ఎలుక్కాయ ఇంత గుడికాడు. అట్లాంటి వాడు దురదృష్టం ప్రధానమంత్రి. క్రైసిస్ వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టార్ కొన్ని మేళ బయటకు పోయినా తప్ప అవి పోలే. ప్రైవేట్ వాళ్ళు లాభాలు ఉంటే పోతే పోరాళ్ళు. ఆర్టీసీ బస్సు లాగానే ఆర్టీసీ బస్సు అన్ని రిస్కులు తీసుకుంటాయి, గ్రామాలకు పోతాయి. ప్రైవేట్ వాళ్ళు పోరు కదా, లాభాలు రావాలి. అందువల్ల అమని కామన్ సెన్స్ ఉండాలి. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తామో పబ్లిక్ సెక్టార్ గ్రిప్ ఉండేటి పద్ధతుల్లో పబ్లిక్ సెక్టర్ ఆధ్వర్యంలో విమానాలు ఉండాలి. కనీసం 50% అయినా ఉండాలి. అటుంటేనే వాళ్ళు కంట్రోల్ కాగలరు, లేకపోతే వాళ్ళు పట్టుకొని రేట్లు పెంచేస్తుంటారు. ఒకసారి ఒరిస్సాలో సైక్లోన్ వస్తే భువనేశ్వర్ నుంచి కలకత్తాకి 5,000 ఛార్జ్ ఉంటే 50,000 వసూలు చేశారు, 75,000 వసూలు చేశారు. కళ్ళు మూసుకుంది గవర్నమెంట్. ఎప్పుడైనా సరే రామ్మోహన్ ఆయన చెప్పేటంటే నువ్వు పబ్లిక్ సెక్టార్ ఆధ్వర్యంలో కడతా ఉన్న బాగానే ఉంది, కానీ 50% అయినా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి విమానాలు లేకుండా పోతే వాళ్ళు మీరు కంట్రోల్ చేయలేరు, మన డబ్బులు వాళ్ళు అప్పనంగా పెడతా ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి చంద్రబాబుని గెలిపించేశాడు. ఆయన చాలా కష్టపడి ఎదవ పనులను చేసి చివరికి చంద్రబాబు గెలుపుకి ఆయన దోహదపడ్డాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా కష్టపడుతున్నాడు మళ్ళీ జగన్కి అప్పగిస్తాను గవర్నమెంట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి చాలా రాక్షసత్వంతో చాలా కటువుగా వ్యవహరించాడు. ఈయన చాలా సోబర్గా టర్కీ టౌన్ లోపల చూపు పెట్టి ఆ టర్కీలతో కొడుతుంది కనబడుతుంది. ఇప్పుడు కరప్షన్ ఏం తగ్గింది. అంతకుముందు వైసీపీ వాళ్ళు ఏ పద్ధతితో వసూలు చేశారో, ఇది గ్రామ లెవెల్, ఇసుక, ఎంఆర్ఓ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, అవన్నీ దానికి ఇన్ఫ్లేషన్ రేట్ ద్రవ్యోల్బణ రీత్యా 20% పెరిగింది కాబట్టి అదనంగా వేసి లక్ష్యం అడుగుతారు వీళ్ళు.